गजाननपद्मार्कं गजाननम् अहर्निशम् अनेकवक्त्रं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भं व्यासशङ्करमध्यमं वन्दे गुरुपरम्परम्। భగవంతుడు మనందరికీ యోగాభ్యాసాన్ని చేసేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. కృష్ణ భగవానుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా యోగాభ్యాసం కలియుగంలో మానవుడికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ఆత్మానందాన్ని కలిగించేటటువంటి సాధనగా పేర్కొని యోగాభ్యాసంగా జీవించండి అని కూడా తెలియజెప్పారు. ఎందుకని అంటే తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యశ్చ మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. తపస్సు కన్నా, జ్ఞానం కన్నా, కర్మ కన్నా కూడా యోగం చాలా శ్రేష్టమైనది అని చెప్పారు. అలాంటి కృష్ణ భగవానుడు మనందరికీ అత్యంత గొప్ప మార్గదర్శకుడు. అందుకనే ఆది శంకరాచార్యులు గారు కూడా ఒక మాట అన్నారు, ధ్యేయం గీతానామసహస్రం ధ్యేయం శ్రీమతి రూపమజస్రం